వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. హైడ్రా ఈ పేరు చెబితేనే తెలంగాణలోని పేదల్లో వణుకు. ఏ బుల్డోజర్ ఎప్పుడొచ్చి భవనాన్ని కూల్చివేస్తోందోనన్న భయం. అలాంటిది ఇప్పుడు ఏపీలో కూడా అమలవుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. విజయవాడలో హైడ్రా తరహాలో అధికారులు పలు నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. భవానీపురంలోని భోగినగర్ ప్రాంతంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ భూ వివాదంపై కోర్టు తాజాగా సొసైటీకి అనుకూలంగా తీర్పిచ్చింది. దీంతో అధికార యంత్రాంగం బుల్డోజర్లతో అక్రమ నిర్మాణాలను తొలగిస్తోంది. సొసైటీకి చెందిన భూములను కొందరు దళారులు నకిలీ దొంగ రిజిస్ట్రేషన్లతో మూడో వ్యక్తులకు విక్రయించినట్లు విచారణలో స్పష్టమైంది. ఆ భూముల్లో పలువురు ఫ్లాట్లు కొనుగోలు చేసి ఇళ్లను నిర్మించుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు 42 నిర్మాణాలను కూల్చివేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. 25 ఏళ్లుగా నివసిస్తున్నామని బాధితులు వాపోతున్నారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు స్థానికులు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ పరిస్థితిని చూస్తే నిజంగానే ఏపీలో కూడా హైడ్రా తరహా పాలసీని తీసుకొచ్చారా? అక్రమాలపై కొరడా జులిపిస్తున్నారా? భవానీపురానికే పరిమితమవుతుందా? అక్రమాలన్నింటినీ కూల్చివేస్తారా అన్న దానిపై ఐ న్యూస్ రిపోర్టర్ యాకూబ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ లో చూడండి. విజయవాడ భవానీపురంలోని జోజీ నగర్లో నిన్న జరిగిన సంఘటన సుమారుగా 40 కుటుంబాలు రోడ్డు మీద పడిన పరిస్థితి. అయితే అసలు ఈ ల్యాండ్కి సంబంధించి ఎటువంటి పర్మిషన్లు గతంలో ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా కోర్టుకు వెళ్ళారు అనేది ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. నిన్న జరిగిన కూల్చివేతలు పూర్తిగా 40 కుటుంబాల్లో విషాదం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. నిన్నటి నుండి న్యాయ పోరాటానికి స్థానిక ఇక్కడ ఉన్న 40 ఇళ్లకు సంబంధించిన వాళ్ళు ఇప్పటికే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన పరిస్థితి మనం విజువల్లో కూడా చూపించే ప్రయత్నం చేద్దాము. సుమారుగా నిన్న ఉదయం బాధ్యతలు చెప్పిన దాని ప్రకారంగా నిన్న ఉదయం 6 గంటల నుండి ఇక్కడ కూల్చివేతలు మొదలుపెట్టారు. సుమారుగా 200 మంది పోలీసులు ఇక్కడ మోహరించి పూర్తిగా ఇక్కడ ఉన్న ప్రాంతాన్ని మొత్తం వాళ్ళ ఆధీనంలో తీసుకున్న తర్వాత జేసీపీల ద్వారా పూర్తిగా ఇక్కడ ఈ బిల్డింగ్ని కూల్చివేసిన పరిస్థితి అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. చూసుకుంటే సుమారుగా 3 అంతస్తుల బిల్డింగ్ నుండి రేకుల షెడ్లు పూర్తిగా అన్నీ వేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సొసైటీకి సంబంధించి సుమారుగా 2017 నుండి కోర్టు నోటీసులు వీళ్ళకి జారీ చేసినట్టుగా అయితే బాధ్యతలు చెప్తున్నారు. కానీ ఆ సొసైటీ పూర్తిగా తప్పుడు సొసైటీ అని కావాలని ఈ భూమిని ఆక్రమించుకోవటానికి వాళ్ళు స్వాధీనం చేసుకుంటానికి ఒక తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారనేది కూడా బాధ్యతలు అయితే ఆరోపిస్తున్నారు. వీళ్ళు ఇక్కడున్న సుమారుగా 38 మంది సంబంధించి ఈ ఫ్లాట్ల ఓనర్స్ సంబంధించి పక్కాగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాతే మేము ఇల్లు కట్టుకున్నాము, పూర్తిగా బ్యాంక్ లోన్లు కూడా తీసుకొని ఇల్లు కట్టుకున్నాము, 3 అంతస్తుల బిల్డింగ్లు కూడా ఇక్కడ కట్టాము అని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత కూడా పూర్తిగా ఇక్కడ ఉన్న పవర్ కానివ్వండి, అదేవిధంగా హౌస్ ట్యాక్సెస్ కానివ్వండి, అదే రోడ్లు పూర్తిగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా అన్నీ ఎటువంటి ఇబ్బందులు లేకపోతే ఇవన్నీ ఏ విధంగా సాధ్యమవుతాయి? మనం ఓవరాల్ వాళ్ళు బాధ్యతలు చెప్పిన విధానం బట్టి ఏదైనా సమస్య ఉంటే కనీసం ఒక బోర్డు ఏర్పాటు చేయడం, ఇది ల్యాండ్ ఇష్యూలో ఉంది అని చెప్పడం కోర్టు దాంట్లో ఉంది, దీంట్లో ఎవరు కొనుగోలు చేయవద్దు అమ్మవద్దు అనేది కూడా కనీస బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు అనేది కూడా బాధ్యతలు అయితే వాపవుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన సుమారుగా 6 గంటల నుండి సుమారుగా 11:30-12 గంటల వరకు పూర్తిగా కూల్చివేయటం జరిగింది. ఆ తర్వాత నిన్న సుప్రీంకోర్టులో ఈ కేసుకి సంబంధించి నిన్న సుప్రీంకోర్టులో ఈ కేసు ఉండటం, నిన్న దీనికి సంబంధించి జడ్జిమెంట్ వస్తుంది ఖచ్చితంగా, అది కూడా బాధ్యతల తరపు నుండే ఖచ్చితంగా వన్ సైడ్గానే వస్తుంది అనేది కూడా ఓ పక్కన బాధ్యతలు మొరపెట్టుకుంటున్నా పోలీసులు వెళ్ళలేదు, కనీసం కోర్టు పరిధిలో ఉన్నా పట్టించుకోలేదు అనేది కూడా బాధ్యతలు అయితే వాపోతున్నారు. మరో పక్కన పూర్తిగా దీనికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ కూడా మా దగ్గర పక్కాగా ఉన్నాయి, రిజిస్ట్రేషన్తో పాటు పూర్తిగా ఉన్నాయి. ఒక చిన్న
గతంలో ఈ మాకు అమ్మిన వ్యక్తి వాళ్ళకి ఒక పూర్తిగా అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఆ అగ్రిమెంట్ ఆధారంగా వాళ్ళు మాది మా సొంతది అదేవిధంగా సొసైటీది అనేది కూడా కోర్టు దృష్టికి నమ్మించారు. ఇదంతా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారు, కోర్టులను కూడా పక్కదోవ పెట్టారు అనేది కూడా వాళ్ళ వాదనగా అయితే వినిపిస్తున్న పరిస్థితి. ఏదేమిటికి ప్రస్తుతం సుమారుగా 40 ఇల్లు సంబంధించిన కుటుంబాలన్నీ రోడ్డు మీద పడ్డాయి. తప్పుడు పత్రాలు పరిశీలించి దీని మీద కమిటీ వేయాలి అనేది కూడా బాధ్యతలు అయితే కోరుతున్నారు. ఖచ్చితంగా తప్పుడు పత్రాలతోనే ఇదంతా కోర్టు దృష్టికి తీసుకువెళ్ళి చేశారు అనేది కూడా వాళ్ళ వాదనగా ఉంది. మరో పక్కన ఇప్పుడైతే న్యాయ పోరాటానికి 40 కుటుంబాలు పూర్తిగా న్యాయ పోరాటానికి వెళ్తున్నాయి. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబుని కూడా కలవడానికి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పారు. మరో పక్కన పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కలిసి దీనికి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు, ఎందుకంటే ఇక్కడ లోకల్గా ఉన్న జనసేనకు సంబంధించిన నాయకులు కొంత ఇబ్బందికరంగా మారారు. దాంట్లో పాత్రదారులు, సూత్రధారులు జనసేనకు సంబంధించిన 2 నాయకులు ఉన్నారు అని కూడా డైరెక్ట్గా చెప్తున్న పరిస్థితి. అయితే దానికి సంబంధించి ఎటువంటి ఆ నాయకులు ఎవరు ఏంటి అనేది కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ఇక్కడున్న 40 ఇళ్ల వాళ్ళు పూర్తిగా ఈరోజు కంప్లైంట్లు ఇవ్వడం, ఆ తర్వాత న్యాయ పోరాటానికి దిగే పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది కోర్టు దృష్టికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే 31 వరకు సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి ఈ కేసు స్టే ఇచ్చింది కాబట్టి 31 లోపులు వీళ్ళు ఏ విధమైన న్యాయ పోరాటానికి వెళ్తారు, వీళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి, గతంలో లింక్ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ పూర్తిగా లాయర్లు పూర్తిగా దీని మీద ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎటువంటి ఒక పక్కన అధికారంలో ఉన్న టీడీపీ, మరో పక్కన పూర్తిగా దీని మీద ఎటువంటి చర్యలు చేపడుతుంది, పూర్తిగా వాళ్ళ ఇల్లు నేలమట్టం అయ్యాయి కాబట్టి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూస్తాయి అనేది కూడా చూడాలి. విజయవాడ భవానీపురం జోజీనగర్లో నిన్న బిల్డింగ్లు కూల్చివేస్తారు. సుమారుగా 200 మంది పోలీసులతో ఒక్కసారిగా కూల్చివేతలు స్టార్ట్ చేయడం, ఆ తర్వాత అక్కడ స్థానికులు తిరగబడడం, కొంత పూర్తి స్థాయిలో నిన్నంతా ఇదే ఫోకస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. కానీ అసలు దీనికి కారణాలు ఏంటి, ఎందువల్ల కూల్చివేతలు ప్రారంభించారు, స్థానికులు ఇక్కడ ఉన్న ఇది ఎన్ని ఎకరాల్లో ఉంది, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎంతమంది కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి అనేది కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, ఇది ఎన్ని ఎకరాల్లో ఉంది, అసలు ఇది ఏంటి అసలు ఈ స్థలం? ఇది 2 ఎకరాల 17 సెంట్లలో లేఅవుట్ అండి. ఇది 2000 సంవత్సరంలో మేము కొనుక్కుని రిజిస్ట్రేషన్లు చేయించుకున్నాము. పక్కాగా అబ్దుల్ మజీద్ అనే ఆయన దగ్గర నుంచి మేము కొనుక్కుని రిజిస్ట్రేషన్లు చేయించుకున్నాము. ఇప్పుడు వచ్చిన ఇష్యూ ఏంటంటే, ఆయన అబ్దుల్ మజీద్ అనే ఆయన గతంలో ఎవరికో ఆదిశేషు అనేవాడికి, అంటే ఇప్పుడు చెప్తున్న లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ అనే అతను అవతల ఎక్కడో ప్లాట్లు వేస్తే దాని ద్వారా ఈయన ఏంటంటే అప్పుడు ఏదో ఒక 7,000 5,000 బజానా ఇచ్చి స్థలం కొనడానికి ఏదో అగ్రిమెంట్, అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఏదో రాసుకున్నాడంట. అరే మా డబ్బులు మాకు కట్టి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి అంటే ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే ఈ మజీద్ అని అయినా మరి నా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, నేను ఇది చేసుకోవాలి అని కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుని మా అందరికీ 2001లో రిజిస్ట్రేషన్ చేయించారండి. యాక్చువల్గా మేము 98లో కొనుక్కున్నాం. ఇది 98లో కొనుక్కుంటే మరి 2001లో మాకు ఈ పర్మిషన్లో హౌసింగ్ సొసైటీ పర్మిషన్లో ఇవన్నీ తీసుకొచ్చి మాకు పక్కా వీటితో రిజిస్ట్రేషన్లు చేశారు. మా దగ్గర కూడా డాక్యుమెంట్లు ఉన్నాయి. దగ్గర ఒక 20 ఇళ్ళు కట్టేసుకున్నారు. దగ్గర ఒక 30 నుంచి 40 ఫ్యామిలీలు దాంట్లో కాపురాలు ఉంటున్నారు శుభ్రంగా. అప్పుడు మేము కొనుక్కున్నప్పుడు ఏమీ లేవు, రోడ్లు మేమే బాగు చేసుకున్నాము, మేమే కరెంట్లు వేయించుకున్నాము, అన్నీ మేమే చేయించుకున్నాం. ఇప్పుడు వీళ్ళు వచ్చి అసలు మేము అప్పట్లో లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ అనేది వాళ్ళు ఏంటంటే వాళ్ళేమో ఈ ల్యాండ్ మీద వేయాల్సింది, ఇప్పుడు మేము గజాలుగా విడదీసుకున్న తర్వాత ఈ ప్లాట్ల మీద వేసుకున్నారు. అదొక తప్పు. ఈ సొసైటీ ఏంటి, ఇది ఫేకా కరెక్టా అని మేము చాలాసార్లు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి ఈ సొసైటీ వాళ్ళని అడగడం జరిగింది. సో ఏంటంటే అసలు ఆ సొసైటీ అనేది ఫేకు, దానికి తాలూకా ఎటువంటి వివరాలు లేవు వాళ్ళ దగ్గర.
దాన్ని ఏదో డబ్బులు పెట్టి వాళ్ళు మేనేజ్ చేసుకుంటా ఇప్పుడు దాకా తీసుకొచ్చారు. దాన్ని అడ్డం పెట్టి కోర్టులను తప్పుదోవ పట్టించి ఇప్పుడు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. మాకు మొన్న November 1న 2 నెలల వరకు మాకు ఎక్స్టెన్షన్ వచ్చింది. మీరు ఫైట్ చేసుకోండి కావాలంటే అని చెప్పి సుప్రీంకోర్టులో మాకు ఊరట వచ్చింది. దాని గురించి మళ్ళీ మేము రిపిటేషన్ ఫైల్ చేసాము. ఫైల్ అవుతుంది, అది దారిలో ఉంది. ఈలోపే వచ్చి వీళ్ళు నిన్న ఒక 200 మంది పోలీసులను తీసుకొచ్చి అక్కడికి మేము చెప్పాము సుప్రీంకోర్టులో ఉంది అని అంటే, మీరు పెట్టుకుంటే మీరు కోర్టు ధిక్కారం కేసు పెట్టుకోండి, మీరు పీకేది ఏమీ లేదు మమ్మల్ని, కోర్టులు పీకలేవు ఏమి పీకలేవు మమ్మల్ని అని అందరినీ రౌడీజం చేసి దగ్గర ఒక పోలీసులు ఒక 200 మంది 300 మంది ఉండి ఉంటారు ఎవరన్నా కానీ పోలీసులు. ప్లస్ బయట నుంచి రౌడీలు వీళ్ళు ఉంటారు కదా వెనకాల సెక్యూరిటీ, ప్రైవేట్ సెక్యూరిటీ వచ్చేవాళ్ళు, వీళ్ళందరినీ ఒక 700-1000 మందిని రౌడీలను తీసుకొచ్చి అడ్డగోలుగా మమ్మల్ని అందరినీ నొక్కేసి పక్కకు తోసేసి పైన మాట్లాడినల్లా వేసుకెళ్ళిపోయారు పోలీసులకు కూడా చెప్పాము, ఇది మీకు కోర్టు ధిక్కారం అవుతుందంటే, అయితే అయిందిలే తర్వాత చూద్దాంలే ముందు మీరు పదండి అని చెప్పి మమ్మల్ని అవతలకు నెట్టేసి పోలీస్ జులుం చూపించి నిన్న మా మీద నన్ను అన్యాయంగా మొత్తం మా ఇళ్ళన్నీ పడదోసారు. సార్, సుప్రీంకోర్టు నుంచి మీ దగ్గర ఏదో ఆదేశాలు ఉన్నాయి, ఆ తర్వాతే ఆపారు అని చెప్తున్నారు కదా, అది పర్ఫెక్ట్గా మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉందండి? ఆధారం ఉంది, కావాలంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నిన్న వచ్చిన ఆర్డర్ కాపీ కూడా మా దగ్గర ఉంది. మీరు గతంలో మీరు కొన్నారు 98లోనే కొన్నారు, ఆ తర్వాత 2001లో రిజిస్ట్రేషన్ అయినాయి అన్నారు. అప్పటి నుండి ఇది కొంత ఇబ్బందికరమైన ప్లేస్ అని లేదండి. అప్పుడు చాలా మంది కొనుక్కున్నారు, మళ్ళీ అమ్ముకున్నారు, ఇళ్ళు కట్టుకున్నారు, పర్మిషన్లు వచ్చేసినాయి, మున్సిపాలిటీ పర్మిషన్లు వచ్చినాయి, రోడ్లు వచ్చినాయి, కరెంట్ లైన్లు వచ్చినాయి, మున్సిపల్ ట్యాపులు వచ్చినాయి, వాటర్ వస్తుంది, అన్నీ A to Z అన్నీ వచ్చేసినాయండి. లేకపోతే ఇప్పుడు దాకా రావు కదా. కానీ 2017లో మాకు నోటీస్ ఇచ్చారు. ఇక్కడ 2000 మేము 1లో కొనుక్కుంటే 2017లో నోటీస్ ఇచ్చారు. అంటే ఈ 17 నోటీస్ ఇచ్చారు అంటే ఇది మాది, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అప్పటి నుంచి 2017 నుంచి మీరు వెళ్ళిపోండి అని రౌడీలను పెట్టి బెదిరించడం, పగలు ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వచ్చి బెదిరించడం, పిల్లల్ని భయపెట్టడం, ఇలా ఇక నానా రకాలుగా గందరగోళం సృష్టిస్తున్నారు. ఇక్కడ ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయండి? సుమారుగా 42 ప్లాట్లు అండి. ఎన్ని కుటుంబాలు ఉంటాయి సుమారుగా? ఇప్పుడు దీంట్లో ఉండేది ఒక 30 నుంచి 35 ఇళ్ళు, 20 ఇళ్ళు ఉంటాయి, 16 నుంచి 20 ఇళ్ళు. దాంట్లో ఒక్కో దాంట్లో 2-3 అలా చిన్న వాళ్ళేనండి అంతా. అప్పుడంటే ఇవాళ ఉన్న రేట్ల బాకి కొనాలంటే కొనలేరు కదా. గతంలో పిచ్చ రోజుల్లో తక్కువ రేట్లలో కొనుక్కుని అంతా కూడా ఆటోలు తోలుకునేవాళ్ళు, అంతా చిన్న మెకానిక్లు, ఈ గ్రైండర్లో రిపేర్లు చేసేవాళ్ళు, లేకపోతే చిన్న వాళ్ళు అండి, ట్రాక్టర్ డ్రైవర్లు, అందరూ ఇదే టైప్ అండి. అందరూ మీరైతే డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నారు, దీని మీద ఈ ఇల్లు కట్టుకోవడానికి లోన్లు, బ్యాంక్ లోన్లు తీసుకొని పక్కాగా అన్ని బిల్డింగ్లన్నిటికీ లోన్లు ఉన్నాయండి. ఇప్పుడు ఈ పడేసిన బిల్డింగ్కి దగ్గర నాకు తెలిసి 18 లక్షలు 20 లక్షల రూపాయలు లోన్ ఉంది. ఆ పక్కన బిల్డింగ్ మీద లోన్లు ఉన్నాయి. ఇవన్నీ మరి పకడ్బందీగా పేపర్స్ ఎన్ని లేకపోతే బ్యాంకులు లోన్లు ఇవ్వరు కదండి. నన్ను ఏంటంటే మొత్తం పోలీసులు అందరూ కుమ్మక్క అయిపోయి కోర్టుని కూడా, సుప్రీంకోర్టుని కూడా తోసేసి ఇవాళ దీని మీదకి వచ్చారండి. గతంలో మీరు అమ్మిన వ్యక్తి ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అని అతను ఉన్నారా? ఇప్పుడు ఉన్నారు. ఆయన ఏమంటారు? ఆయన ఉన్నాడు, మీదే కదా అది, నేను రిజిస్ట్రేషన్ చేయించాను కదా మీకు అంటాడు. వాళ్ళు ఏమన్నా అవతల పోతారు, లెక్క నన్ను చూసుకోవాలి వాళ్ళు, నా జోలికి రావాలి. ఆ రోజు రిజిస్ట్రేషన్ చేయించుకోమంటే చేయించుకోలేదు వాళ్ళు. నా ఆర్థిక ఇబ్బందులకి నేను కోర్టులోకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుని మీకు ఇచ్చాను, మీకు నేను ఆ రోజు నుంచి మీ జోలికి నేను రాలేదు కదా, మీకు అమ్మేశాను, మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను, నేను మీకు అమ్మేశాను నేను అని ఆయన అంటున్నాడండి. న్యాయ పోరాటానికి అప్పటి నుండి ఏం చేస్తున్నారు మీ తరపు నుంచి? మా తరపు నుంచి యాక్చువల్గా మాకు ఈ కోర్టులు, లాయర్లు, ఈ గొడవలో మాకు తెలియదు. మాలో ఒక ఆయన పెద్ద ఆయన ఉంటాడు, ఆయనే చూస్తున్నాడు. వీళ్ళు ఏంటంటే ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటా కోర్టును తప్పుదోవ బట్టి మాకు తెలియదు. ఈ లొసుకులు, ఈ సివిల్ తగాదాలు, ఈ గొడవలో మాకు ఎప్పుడు తెలియదు. వాళ్ళు ఏంటంటే ఒక రింగ్ అయిపోయి ఇప్పుడు ఇక్కడ మహదేవ్ అప్పాజీ, మహదేవ్ హరి అని వీళ్ళిద్దరు జనసేన నాయకులండి. ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉంటారు. మొన్నటి వరకు వైసీపీ గవర్నమెంట్ ఉంటే దాంట్లో ఉన్నారు. దాంట్లో నుంచి ఇప్పుడు గవర్నమెంట్ మారేసరికి ఇప్పుడు మళ్ళీ జనసేన పార్టీలోకి వచ్చేసారు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరినీ ఇచ్చేసి మా మీదకి నిన్న అలా అది చేశారండి. అక్కడికి సుప్రీంకోర్టులో ఉంది, మీకు కంటెంట్ అవుతుందని చెప్పినా కానీ ఏమవుద్ది రే సుప్రీంకోర్టు అది మమ్మల్ని ఏమైనా అంటే మేము చూసుకుంటాంలే. ఒక లాయర్ అయితే అడ్డగోలుగా వాళ్ళ తరపున లాయరు మా వాళ్ళని కొట్టి ఆడపిల్లలను చున్నీళ్ళు పట్టుకుని లాగి ఇక్కడ చర్చ్ ఉందండి మాది, ఆ మూల చర్చ్ ఉందండి మాది.
మీ దేవుణ్ణి మిమ్మల్ని కూడా పాతరేస్తాం ఇక్కడ, మీకు సమాధి, మీ దేవుడికి మీకు కూడా మీకు సమాధులు కడతాం ఏంటి అనుకున్నారు అని ఆడపిల్లలు వెళ్ళి చర్చిలో చేసి యాక్టివ్గా ఉండే ఆడపిల్లలు వెళ్ళి అడ్డం పడితే, మీ దేవుణ్ణి మిమ్మల్ని కూడా మేము సమాధి చేస్తాం ఇక్కడ, పాతేస్తాము అది ఇదని ఆ పిల్లల్ని చున్నీలు పట్టుకుని లాగి నానా యాగి చేశారు నిన్న. ఇప్పుడు మేము ఫైట్ చేస్తే మేము చిన్నవాళ్ళం, మేము ఫైట్ చేయలేకపోయాం కాబట్టి మమ్మల్ని పోలీసులు అదింపెట్టి నొక్కేసి అవతల తోసేసి దగ్గర సుప్రీంకోర్టులో ఆర్డర్ ఉన్నా కానీ నొక్కేసి అడ్డగోలుగా వాళ్ళకే భూ కబ్జా చేసే వాళ్ళకే ఇది చేశారండి. సుమారుగా 15 ఏళ్ల నుంచి ఈ సమస్య 2017 నుండి ఈ సమస్య ఉన్నప్పటికీ కోర్టు దృష్టిలో ఉంది, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి అది డిసెంబర్ చివరి వరకు ఇంకా టైం ఉంది. ఈ మధ్యలోనే ఇంత చేయాల్సిన అవసరం ఏముంది అనేది కూడా బాధ్యతలు అయితే ఇప్పుడైతే చెప్తున్నారు. ఇది ఇంకొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా పూర్తిగా ఈ స్థలానికి సంబంధించి సుమారుగా 40 కుటుంబాలు రోడ్డు మీద ఈరోజు పడ్డాయని కూడా చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి చంద్రబాబుని కలవడానికి కూడా కొంతమంది ఇక్కడ స్థానికులు కూడా ప్రయత్నించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న సీఏతో మాట్లాడాలి, అదేవిధంగా స్థానిక సీఏలతో ముందు కంప్లైంట్ ఇవ్వండి అని కూడా అక్కడ చెప్పడం జరిగిందని ఇప్పటికే తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో కొంతమంది ఇంకా బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఎప్పుడు ఇల్లు కట్టుకున్నారు, ఏంటి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరికొంతమంది బాధిత కుటుంబాలు ఉన్నారు. నిన్న రాత్రి నుండి ఇల్లు లేక రోడ్డు మీద ఉన్న పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు కొంతమంది మహిళలు. చెప్పండి, మరి నిన్నటి నుంచి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మాది 3 స్టార్ బిల్డింగ్ అండి. మా దానికి ప్లాన్ ఉంది, బ్యాంక్లో నుంచి లోన్ ఉన్నాయి, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉంది, గవర్నమెంటే ప్లాన్ ఇచ్చింది, మేము 3 స్టేర్స్ కట్టుకున్నాం. మాకు నిన్న ఆర్డర్ కాపీ వచ్చింది, ఇదిగోండి ఆర్డర్ కాపీ చూడండి. 31 డిసెంబర్ వరకు మాకు టైం ఉంది. టైం ఉన్నా కానీ కావాలని డిస్మాండిల్ చేశారండి మా హౌస్ని. మేము కట్టుబట్టలతో నడి రోడ్డు మీద నిన్నటి నుండి ఉన్నాం. గవర్నమెంట్ కూడా స్పందించట్లేదు. మాకు ఆర్డర్ కాపీ ఉన్నా ఎలా డిస్మాండిల్ చేస్తారండి? ఆర్డర్ కాపీ ఉంది కదా, ఎలా డిస్మాండిల్ చేస్తారు హౌస్లు? నిన్న అధికారులు వచ్చారు, వాళ్ళతో చెప్పడం జరిగింది. అధికారులు ఎవరు నిన్న రాలేదండి. గవర్నమెంట్ తరపు నుంచి ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఎవరు రాలేదండి. ఎవరు రాలేదు సార్. మా తరపున మేము పేద ప్రజలమని చెప్పి మా తరపున ఎవరు రాలేదండి. గవర్నమెంట్ పేద ప్రజల తరపున ఉంటాను అంటుంది కదా. ఇప్పుడు ఇంత జరుగుతున్నా ఎందుకు గవర్నమెంట్ దిగి రావట్లేదు సార్? మా క్వశ్చన్కి ఆన్సర్ కావాలి. గవర్నమెంట్ మాకు రెస్పాండ్ అవ్వాలి, మాకు న్యాయం చేయాలి. అంటే ఇప్పుడు నిన్న జరిగింది పక్కన పెడితే గత ఎన్ని నెలల నుంచి దీని మీద పోరాటం చేస్తున్నారు? ఇది యాక్చువల్లీ 1981లో అగ్రిమెంట్ జరిగిందండి ఇద్దరికి. ఒక అతనేమో ప్లాట్లు వేసి అమ్మేసుకున్నాడు, ఒక అతనేమో చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత ఈ లక్ష్మీరామ కోఆపరేటివ్ అండ్ సొసైటీ క్రియేట్ చేసి లేనిపోయిన అగ్రిమెంట్ని క్రియేట్ చేసి, అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత తీసేయాలి కదా, అది ఒక దొంగ అగ్రిమెంట్ని క్రియేట్ చేసి మేము కోర్టులో వేసామండి, ఇది మాదే అని చెప్పి అన్నారు. సరే మీదేనండి, కనీసం ఒక రిజిస్టర్ ఆఫీస్లో ఒక లెటర్ ఇస్తే మేము అందరం దానిలో ఉండేవాళ్ళం కాదు కదా. అలాగే ఇక్కడ ఒక బోర్డు పెడితే మేము అందరం సేవ్ అయ్యేవాళ్ళం కదా. మేమే కాదండి, ఎవరు కూడా ఇది కొనుక్కోవడానికి కూడా ముందుకు వచ్చేవాళ్ళు కాదు. మేమేంటంటే 2000లో మేము మస్జిద్ దగ్గర కొనుక్కొని మేము అందరం ఇల్లులు కట్టుకొని ఆ టైం నుంచే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంటి పనులు కట్టాము, బ్యాంక్ లోన్లు కడుతూనే ఉన్నాము, కరెంటు బిల్లులు కడుతూనే ఉన్నాము. అన్నీ కూడాను పక్కాగా ప్రూఫ్గా డాక్యుమెంట్లు అన్నీ కూడా 42 ప్లాట్ వాళ్ళ దగ్గర కూడా రిజిస్ట్రేషన్ పేపర్స్ అన్నీ కూడా పక్కాగా ఉన్నాయి. నిన్న పొద్దున 6ంటికి స్టార్ట్ చేశారండి. 2000 మంది వచ్చారు, అసలు గూండాలు వచ్చేసారు. మాకు లాయర్లు, పోలీసులు, మేము బ్రతిలాడాము, ప్రాధేయపడ్డాము. సార్ ఏంటి సార్ అంటే, లేదండి మాకు ఇదంతా మాకు చేయాల్సిందే, చేసి మేము వెళ్ళిపోవాల్సిందే అన్నారు. చట్టానికి న్యాయానికి మీకు ఇలా చేస్తే ప్రజలకి, సామాన్య జనానికి మాకు రక్షణ మేము ఇంకా ఎక్కడిని ఆశ్రయించాలి చెప్పండి? పోలీసులను అయితే మేము అడిగి అవండి ఆపండి, ఎన్నో లక్షలు పెట్టి కొనుక్కున్నాయి, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు అండి మట్టి చేసేసారు, నేలపాలు అయిపోయినాయి, సామాన్లు ఉన్నాయి, పిల్లల భవిష్యత్తు కూడా దాని మీదే ఉంది. మాకేం చేయాలో అర్థం కావట్లేదు. లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఫేక్, అది ఒక దొంగ సొసైటీని క్రియేట్ చేశారు, కావాలని క్రియేట్ చేశారు. మా భూములన్నీ కబ్జా చేసి లాక్కున్నారు, మా ఇళ్ళన్నీ కూడా ధ్వంసం చేశారు. ఇలాంటి ఇంకా దొంగ సొసైటీలు ఇంకా ఎన్నున్నాయి? ఇంకా జనాలు ఎంతమంది నష్టపోతున్నారు దీనిలో? ప్రభుత్వం దిగి వచ్చి ఒక కమిటీ వేసి లేనిపోని ఇదంతా కూడాను సామాన్య జనానికి ఇంత నష్టం జరుగుతుంది కదా. మేము ప్రశ్నించేది ఒకటేనండి, ఆ ఫేక్ సొసైటీని బయటికి లాగి అసలు ఏంటి, దాని వెనకాల ఎవరున్నారు, ఎవరెవరి హస్తం దీంట్లో ఉంది, ఇంకా ఎంతమంది దీనికి బలైపోతున్నారు? ఒక్కసారి సీఎం గారు మేము వేడుకుంటున్నాము. చాలా నష్టపోయాము. రాత్రంతా కూడాను బయటే ఉన్నామండి, పిల్లలతో, ఇల్లు వాకిళ్ళు ఏమీ లేకుండా.
పొద్దు నుంచి కూడా ఏం తినలేదండి, అసలు ఇల్లే లేదండి. ఇంకా మేము ఎక్కడ ఉండేవండి. దయచేసి ఒక్కసారి అన్న చంద్రన్న, ఇది పేదల ప్రభుత్వం అన్నారు కదన్న, పేదలకు అన్యాయం జరిగిందన్న, రండన్న మాకు న్యాయం చేయండి అన్న. మీరు ఇది పరిస్థితి. ఇక్కడ రాత్రి నుండి ప్రతి ఇంట్లోనూ ఒక ఆడపిల్ల ఏడుస్తూనే ఉన్నారు. కన్నీరు ప్రతి ఇంట్లోనూ ఇదే కన్నీరు కొనసాగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. 42 ఇళ్ళు పూర్తిగా నేలమట్టం చేసిన పరిస్థితి. ఒక చిన్న కోర్టు ఆర్డర్ని బేస్ చేసుకొని ఇక్కడ మొత్తం కూల్చివేతలు అయితే చేశారు. మీరు ఇక్కడ ఈ ఇల్లు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు? 2013లో మేము ల్యాండ్ కొనుక్కున్నామండి. 50 లక్షలు ఇచ్చి ల్యాండ్ కొనుక్కున్నాం. ఆ తర్వాత 50 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించుకున్నామండి. చాలా మమకారంగా, ఎవరి ఇంటి మీద ఎవరికి ప్రేమ ఉండదు చెప్పండి. మా పిల్లలు ఇక్కడే పుట్టారు, ఇక్కడే పుట్టి పెరిగారు, చదువులు అన్నీ ఇక్కడే అయినాయి. రేపు పొద్దున ఫ్యూచర్ చదువులు ఏంటి, ఫ్యూచర్ పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది కూడా మాకు అర్థం కావట్లా. అసలు ఇల్లే లేకపోతే ఎవరికైనా ఎలా చెప్పండి, ఎంత కష్టం చెప్పండి. ఒక ఫర్నిచర్ కొనుక్కోవాలంటేనే కొన్ని వేలు లక్షలు పోసి కొనుక్కుంటాం కదా. అలాంటిది ఫర్నిచర్ మళ్ళీ కొనుక్కోవాలన్నా, ఇల్లు కట్టుకోవాలంటే ఎంత అవుతుందో మీ అందరికీ తెలిసిందే కదా. మళ్ళీ అన్ని లక్షలు పోసి ఇల్లు కట్టుకోవాలన్నా అసలు భూమే లేకపోతే ఇల్లు ఎక్కడి నుంచి మేము కట్టుకునేవి చెప్పండి. 11ంటికి మాకు స్టే ఆర్డర్ వస్తుందని తెలుసు వాళ్ళకి. అలాంటిది మేము గెలుస్తామని కూడా తెలుసు. కానీ 11ంటిలోపే స్టే ఆర్డర్ వచ్చినా కూడా చూపించి కాళ్ళ వేళ్ళ పట్టుకొని బ్రతిలాడామండి. మా తరపునే వచ్చింది, ఆపండి ఆపండి అన్నా సరే లాయర్లు, పోలీసులు దగ్గరుండి మా ఇళ్ళన్ని కూల్పించేసి మట్టి మిగిలించారండి. మట్టి ఏమీ లేదు, మట్టి మిగిలింది అంతే. ఇక ఈ మట్టిలో మేము ఏం తినేము, ఏముండేము, ఎలా బతికేము, అసలు ఎలా బ్రతికేము అంతా కూడా ఫేక్ అండి. దొంగ కబ్జా చేశారండి, దొంగ సొసైటీని క్రియేట్ చేసి కావాలని. నిన్న సాయంత్రం మీరు కూడా ధర్నా చేశారు. పోలీసులు ఏం చెప్పారు? ఇక్కడ స్థానిక ఎంఆర్ఓ కూడా మీ దగ్గరికి వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదా? మాకు ఏ ఇంటిమేషన్, జనరల్గా ఏదైనా ఖాళీ చేయించాలి అంటే ఇంటిమేషన్ ఇస్తారు. మున్సిపాలిటీ వాళ్ళు కానీ, పోలీసులు వాళ్ళు కానీ, అలాగే కరెంటు వాళ్ళు కానీ ఇంటిమేషన్ ఇస్తారు. కానీ మేము అప్పటికి వెళ్ళి కరెంట్ ఆఫీసులో కూడా ప్రాధేయపడ్డాం. ఏమంటే ఏదైనా లెటర్ ఏదో వచ్చిందంట కదండి, ఇవ్వండి అంటే మాకు రూల్స్ ఒప్పుకో, మా ఉద్యోగాలు పోతాయి అన్నారు. ఎప్పుడు వస్తారో తెలియకుండా మేము అలర్ట్గా ఎలా ఉంటాం చెప్పండి. మేమే కాదు, అలర్ట్గా ఉండాలి, సామాన్లు చదువుకోవాలనే ఆలోచన ఎందుకు ఉంటుంది చెప్పండి. మేము గెలుస్తామని ధీమాలో ఉన్నప్పుడు మాకు ఇలాగ విధ్వంసం చేస్తారని, కూల్ చేస్తారని ఎవరు అనుకోం కదా. ఇప్పుడు న్యాయ పోరాటం ఏం చేయాలనుకుంటున్నారు? అసలు ఎవరినైనా కలవాలని ఎవరైనా చెప్పారా, లేదంటే ఎలా వెళ్ళాలనుకుంటున్నారు మీరు? సీఎం గారిని కలుస్తామండి. అసలు వదిలే ప్రసక్తే లేదు. మేము వదిలేసిన మా తర్వాత తరాల వాళ్ళకి ఇది ఇచ్చే మేము చచ్చిపోతాం. అసలు ఇది కూల్చే బదులు మమ్మల్ని అందరినీ చంపేస్తే ఇంకా ఈ బాధ కూడా ఉండేది కాదు కదండి. లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళేనండి ఇదంతా చేసింది, వాళ్ళు చేయబట్టేనండి ఇదంతా జరిగింది. దయచేసి ఇలాంటి సొసైటీలు, దొంగ సొసైటీలు ఇంకా చాలా ముందు పుట్టుకొస్తున్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండండి అబ్బా, మీకు ప్రాధేయపడుతున్నా నేను. మాకు జరిగిన నష్టం ఇంకెవ్వరికి కూడా జరగకూడదు. ఈ అనర్థం అనేది ఇక్కడితోనే ఆగిపోవాలి. ప్రభుత్వం మేలుకొని అందరినీ, సామాన్య జనాన్ని పట్టించుకోవాలి. ఇలాంటి ఇష్యూ అనేది పగవాళ్ళకి కూడా వద్దమ్మా, ఇంకా ఎవరికి కూడా ఇలాంటి తలుచుకుంటేనే. ఇది ప్రస్తుతం పరిస్థితి. ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎవరికైనా ఒక కళ్ళగా ఉండే ఇల్లు ఈరోజు నేలమట్టం అయిపోవటం, ప్రతి ఇంట్లోనూ ఒక మహిళ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. ఇక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని తమ గోడు చెప్పుకోవాలి అనేది కూడా ఒక ప్రశ్నగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థానిక ఎంఆర్ఓ కూడా ఇక్కడికి రాలేదు అనేది కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కనీసం ఇక్కడ ఏదైనా సరే, ఏదైనా ల్యాండ్ ఇష్యూస్ ఏదైనా ఉంటే స్థానిక ఎంఆర్ఓ లేదంటే ఇక్కడ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి, వాళ్ళకి నోటీసులు జారీ చేయాలి. కానీ ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా పూర్తి స్థాయిలో 42 ఇళ్ళు కూల్చివేతలు పాల్పడ్డారు అనేది కూడా ఒక ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా 10 ఏళ్ల నుండి ఒక న్యాయ పోరాటం అయితే ఒక పక్క నుండి చేస్తున్నప్పటికీ అనుకోకుండా ఒకేసారి ఈ పడేయటం వాళ్ళల్లో పూర్తిగా కలిసివేసిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కన్నీరే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. నా పేరు ఎల్లారావు అండి. అసలు జడ్జి గారు రిజిస్ట్రేషన్ ఎలా చేసిన ఎందుకు ప్రశ్నించలేదు, ఇంకోటి బోర్డు ఎందుకు పెట్టలేదు? మెయిన్ ఈ రెండే కావాలి సార్. ఎలా మనం పర్మిషన్ ఇచ్చారు, ఎలా వాటర్ ఇచ్చారు, ఎలా కరెంట్ ఇచ్చారు, ఇవన్నీ పన్ను ఎలా కట్టించుకున్నారు, మరి ఇవన్నీ ఎలా కట్టించుకున్నారు? జడ్జి గారి అడగల వాళ్ళని జడ్జి గారు ఎలా ఆర్డర్ ఇస్తారు? జడ్జి గారు
వైసీపీ నాయకులు పోతున్న మహేష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న జరిగిన ఘటన ఎలా ఉంది? అసలు వాళ్ళు ప్రతి ఇంట్లోనూ ప్రతి ఆడపిల్ల కంట్లోంచి నీళ్లు కదులుతున్న పరిస్థితి. మనం ఇద్దరు ముగ్గురితో మాట్లాడాము. వాళ్ళు కూడా బాగా అసలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే రాత్రి కూడా తినడానికి ఏం లేదనే పరిస్థితి. ఇప్పుడు మీరు వచ్చారు, అసలు ఏం గమనించారు, ఏంటి అసలు వాళ్ళ పరిస్థితి? కోర్టులో విచారణలో ఉండగా రామా కోఆపరేటివ్ సొసైటీకి ఇక్కడ ఉండేటువంటి 42 మంది స్థల యాజమానికి కోర్టులో కేసు ఉండగా, నిన్న కూడా సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తుండగా, ఖచ్చితంగా మాకు అనుకూలంగా తీర్పు వస్తుంది, మరికొంతకాలం మాకు సమయం వస్తుంది, ఉపశమనం కలిగించేలాగా మాకు ఆర్డర్ వస్తుందేమోనని అందరూ ఇక్కడ బాధ్యతలు నిలబడితే, పోలీసు వారు ఎందుకు అత్యంత దుందుడుగా వ్యవహరించి మొత్తం రామా కోఆపరేటివ్ సొసైటీ తరపున నిలబడి 100 మంది పోలీసులు వచ్చి మరి బాధితుల ఇళ్ళు మొత్తాన్ని కూల్చేసి శ్మశానంలో మార్చారు. దీనికి కారణం ఇది సుమారు 400 కోట్ల రూపాయల విలువైన ఆస్తి. దీని వెనకాల ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో కొందరు ప్రజాప్రతినిధులు అదేవిధంగా నాయకులు అండగా ఉండబడబట్టే పోలీసులు కూడా ఇంత పెద్ద ఎత్తున మరి రామా కోఆపరేటివ్ సొసైటీకి మద్దతు ఇస్తూ ఉన్నారు. బాధితులకి మీరు 3 గంటలు కూడా సమయం ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు గారు సమాధానం చెప్పాలి. బాధితులకు 3 గంటల సమయం ఇస్తే ఇక్కడ ఏం జరిగిపోతుంది? నిజంగా వాళ్ళు కేసు కనుక పోతే అప్పుడు మీరు పనిచేసుకునేవాళ్ళు, సొసైటీకి ఆ రోజున మీరు భద్రత కల్పించేవాళ్ళేమో. కానీ అదేం జరగకుండానే మీరు ఎందుకు అంత తొందరపాటు చర్యలు తీసుకుంటున్నారంటే మాకు అనేక అనుమానాలు వస్తాయి. దీని వెనకాల కూటమి నాయకులు ఉన్నారా, లేకపోతే ప్రజాప్రతినిధులు ఉన్నారా, ఎవరున్నారు? దీనికి మీరు సమాధానం చెప్పాలి. మేము కూడా దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి విచారణ కమిటీ వేయాలని మేమైతే డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రామా కోఆపరేటివ్ సొసైటీకి చెందినటువంటి ప్రస్తుత అధ్యక్షులు సొరకాసీను ఆర్థిక పరిస్థితి అంటే వంటంలో అందరికీ తెలుసు. కోట్ల రూపాయల డబ్బు రిజిస్ట్రేషన్కి ఏ విధంగా చెల్లించారు? ఆయనకి అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? దీని మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ కూడా దర్యాప్తు చేయాలి. దీంతోపాటు ఈ 42 స్థల యజమానులు ప్లాట్ల ఇంకా వాళ్ళ పేరు మీదే ఉండగా వాళ్ళ పేరును రిజిస్ట్రేషన్ రద్దు చేయకుండా కోర్టు వారు కూడా రామా కోఆపరేటివ్ సొసైటీకి ఏ విధంగా రిజిస్టర్ చేస్తారు చెప్పండి? అదేవిధంగా ఈ రోడ్డు ఎస్కేటీ అపార్ట్మెంట్స్ వాళ్ళకి కూడా మరి ఆ నిర్మాణానికి అంత పెద్ద నిర్మాణానికి అనుమతులు ఇచ్చారంటే ఇది పబ్లిక్ రోడ్డుగా ఉండబట్టే. ఈ రోజున ఈ పబ్లిక్ రోడ్డుకు కూడా గోడ కట్టేటువంటి ధైర్యం చేశారంటే అటు కార్పొరేషన్ అధికారుల్ని, ఇటు ప్రభుత్వాన్ని, ఇక్కడ స్థానిక ప్రజల్ని ఛాలెంజ్ చేసేటువంటి ధైర్యం వచ్చిందంటే దీని వెనకాల పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఉండి ఉంటారు. ఈ విషయంలో అధికారులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు చేయాలి, బాధితులకు అండగా నిలవాలని మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మేము ఇప్పటికే అనేక సందర్భాలు వీళ్ళకి మద్దతు ఇచ్చాం. ఖచ్చితంగా రాబోయే వారం రోజుల్లో న్యాయ పోరాటం ఏ విధంగా చేయాలనేటువంటి అంశం మీద కూడా నేను లీగల్గా మాట్లాడి ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తా. ఈ 42 మందిలో 7 మంది జనసేన పార్టీ నాయకులు, సానుభూతి పరులు ఉన్నారు. వాళ్ళు గతంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి జనవాణిలో కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేస్తే కనీసం మీ పార్టీ నాయకులకి, సానుభూతి పరులు కూడా పవన్ కళ్యాణ్ గారు అండగా నిలవకపోతే ఎట్లా? మీరు ఇప్పటంలో రోడ్డు వైండింగ్ గురించే పెద్ద ఎత్తున ఆ రోజున ఏదో పోరాటంలాగా నానా బీభత్సం చేశారు కదా. విజయవాడ నగరం నడిబొడ్డున ఈ రోజున మీ పార్టీ నాయకులు, సానుభూతి పరులు ఇళ్లను కూలుస్తూ ఉంటే, మీ పార్టీ ఎంపీ మద్దతు ఉందని బయట మాట్లాడుతూ ఉంటే మీరు కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అనేది చాలా దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా. ఎంపీ కేశినేని చిన్ని గారు కూడా ఈ అంశం మీద ప్రత్యేక దృష్టి సారించాలి. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మీరు ప్రత్యేక విచారణకి ఆదేశించాలి, సిబిఐ విచారణ కూడా ఆదేశించాలని కూడా మేమైతే డిమాండ్ చేస్తూ, ఇందులో పోలీస్ శాఖ వారికి కూడా ఒకటైతే నేనైతే డిమాండ్ చేస్తున్నా. ఇందులో మోసం చేసింది మజీద్ మీద ఎందుకు మీరు చీటింగ్ కేసు నమోదు చేయాల? మజీద్ మీద ఎందుకు మీరు చీటింగ్ కేసు నమోదు చేయాల? మజీద్ 2 పక్కల కూడా అగ్రిమెంట్ చేసి, ఒకరికి రిజిస్ట్రేషన్ చేసి మరొకరికి అగ్రిమెంట్ చేసిన తర్వాత ఆయన మీద చీటింగ్కి ఎందుకు కేసు నమోదు చేయట్లేదని కూడా పోలీస్ శాఖ వారిని నేనైతే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అంటే ఓవరాల్గా ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా మద్దతు ఇస్తారు? న్యాయ పోరాటంలో మీ భాగస్వామ్యం ఏముంటుంది? మేము గతంలో కూడా అనేక సందర్భాల్లో బాధితుల పక్షాన నిలబడ్డాం. వాళ్ళు ధర్నా చేసినప్పుడు వచ్చాం, సంఘీభావం తెలియజేసాం, వాళ్ళకి చెప్పాం. అదేవిధంగా ఒక్కసారి పోలీసు వారు కూడా వచ్చి ఇదంతా కూడా కోల్చాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మరి మా జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు కానీ, స్థానికగా ఉండేటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కానీ, మేము కానీ అందరం వచ్చి ఆ రోజున అండగా నిలబడ్డాం. ఆ రోజున కూడా మరి బలంగా ఇదంతా కోల్చకుండా ఉండేందుకు కూడా మేము అడ్డుపడి ఆ రోజున కూడా బాధితుల పక్షాన్ని నిలబడ్డాం. మరి న్యాయ పోరాటం ఏ విధంగా చేయాలనేది కూడా నేను ఒకసారి అడ్వకేట్స్తో మాట్లాడి ఖచ్చితంగా నా ప్రయత్నం అయితే చేస్తాను. కూటమిలో 2 వ్యక్తులు, జనసేనకు సంబంధించిన నాయకులు దీంట్లో కీలక పాత్రదారులు అని కూడా కొంతమంది బాధితులు మాతో చెప్పడం జరిగింది. అసలు వాళ్ళ పాత్ర వల్లే ఇంతవరకు వచ్చిందని చెప్తున్నారు.
ఎవరి పేర్లు చెప్పారు చెప్పమని పార్టీ మారిన వాళ్ళు ఎవరు వాళ్ళ పేర్లు చెప్తే నేను కూడా ఏముంది నేను బలంగా అందరి పేర్లు చెప్తున్నాను కదా. ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళని ఎవరైనా స్థానికులు ఆయనైనా సరే అన్యాయంగా ఇక్కడ ఉండేటువంటి మధ్యతరగతి ప్రజల ఆస్తి లాక్కొని మీరు కోట్ల రూపాయల డబ్బులు సంపాదించుకోవాలనుకోవడం తప్పు. ఈరోజు తాత్కాలికంగా మీకు సాక్ష్యాలు అనుకూలంగా మార్చుకొని కోర్టులో ఆర్డర్లు పొందినంత మాత్రాన మీరు ఈ ఆస్తి మీద పూర్తి స్థాయి హక్కు సాధిస్తారనుకోవడం కూడా పొరపాటే. ఖచ్చితంగా కొద్దిగా లేట్ అయినా సరే కొంత సమయం పట్టినా సరే ఇక్కడ ఉండేటువంటి బాధితులకి న్యాయం జరుగుతుంది. తిరిగి వాళ్ళకి మీరు నష్టపరిహారం కట్టి ఇల్లులు కూడా కట్టించేటువంటి పరిస్థితి వస్తుందని కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా చూసుకుంటే పూర్తిగా ఈ స్థలాలకి సంబంధించి ఇప్పటికే వైసీపీ తరఫు నుండి న్యాయ పోరాటం ఖచ్చితంగా చేస్తాము. గతంలో కూడా చేస్తాము, ఇప్పుడు కూడా చేస్తాము. అదేవిధంగా ఇక్కడున్న స్థానిక లాయర్లను కూడా మాట్లాడి అక్కడ అసలు ఏ విధంగా న్యాయ పోరాటం చేయాలి దాని మీద పూర్తిగా మాట్లాడి వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడతామని కూడా చెప్తున్నారు వైసీపీ నాయకులు పోతున్న మహేష్. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, భవానీపురం నుండి.